గంటల ప్రాంతంలో మోపర్తి మేఘన అని ఎన్ఈసి కాలేజీలో ఎంఐ డిగ్రీ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. ఈ పాపది నేటివ్ ఆఫ్ కాకుమాన్ మండలం. ఈమె గత 7 నెలల క్రితం నుంచి ఈమెకి వరుసకి అన్న రత్నరాజు అలియాస్ షాలిం అని అతను ఈమెతో రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడటం, కొంచెం అబ్యూజివ్గా మాట్లాడటం, నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు, ఈ రోజుల్లో రిలేషన్స్ ఎవరు పట్టించుకుంటున్నారు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఈ రకంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది జరుగుతూ ఉంటే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. సుమారు 3 నెలల క్రితం వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అబ్బాయిని పిలిచి మందలించడం జరిగింది. అప్పటి నుంచి ఈ అమ్మాయి జోలికి రానని చెప్తా ఉన్నాడు. అగైన్ మళ్ళీ నిన్న మార్నింగ్ 7:40కి అమ్మాయి కాలేజ్ కోసం అని చెప్పేసి బస్సులో వచ్చి బస్ స్టాండ్లో దిగినప్పుడు వాడు మళ్ళీ వచ్చి అమ్మాయిని చేయబట్టుకొని లాగి మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం రా అది ఇది అని చెప్పేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్స్ వాడిని కొద్దిగా అరిస్తే వాడు అమ్మాయిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దీని మీద నిన్న అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అందులో భాగంగా వాడి మీద ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది రత్నరాజు మీద. ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉంది. విచారణ జరిగిన తర్వాత చట్ట ప్రకారం అతని పైన చర్యలు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.